Slowly relax. నెమ్మదిగా. సర్పెంట్ బ్రీతింగ్ అయిపోయిందా పద్మజీ గారు? చేశారా? చేసాం మేడం, ఫస్ట్ చేసాం అది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము. ప్రాణాయామం చేసే ముందు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ 1, 2 ఎన్నుకొని చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మీకు నచ్చినవి 2 చేయండి. తర్వాత ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవుతాయి కాబట్టి ప్రాణాయామాలు చేసిన అద్భుతంగా వస్తుంది. సో ఇప్పుడు ముందుగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమరిచే నాదిస్తాను. ముందు కుడి చేతితో కుడి ఛాతి భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీతింగ్. 6 శ్వాసలు ఫాస్ట్ గా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఆపాల్సిన పర్లేదు, ఇది ప్రాణాయామం కాదు, ఎక్సర్సైజెస్ కాబట్టి వీలైనంత ఫాస్ట్ గా చేసుకుంటే తర్వాత లంగ్స్ ఓపెన్ అప్ అవుతాయి. నెక్స్ట్ ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు ఎడమ ఊపిరితిత్తు ద్వారా శ్వాస నడుస్తూ ఉంటుంది. ఈ కుడి ఊపిరితిత్తు ప్రెస్ చేసాం కదా, సో కుడి ఊపిరితిత్తు బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనము ఊపిరితిత్తులు అన్ని డైరెక్షన్స్ లోనూ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ అప్ అయిన తర్వాత ప్రాణాయామాలు చేసినప్పుడు అద్భుతంగా వస్తాయి. కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి కుడి చెవిని మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులతో రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి రెండు అరచేతులతో రెండు చెవులను మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఊపిరితిత్తులు అన్ని డైరెక్షన్స్ లోనూ ఓపెన్ అయిపోతుంది. రెండు అరచేతులతో రెండు కళ్ళను మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Slowly relaxing the another. Observe చేస్తూ కాసేపు రిలాక్స్. Slowly relax. Slowly relax. సెక్షనల్ బ్రీతింగ్ చేద్దాం ఈరోజు. క్లావికల్, థొరాసిక్, ఇంటర్కోస్టల్ మజిల్స్ 3 ఓపెన్ అప్. దానికి కూడా చాలా బాగుంటుంది. ఊపిరితిత్తులు రియల్ గా చక్కగా మనకి ప్రాణాయామాలకు అనుకూలంగా తయారవుతాయి. ముందుగా సెక్షనల్ బ్రీతింగ్ లో క్లావికల్ చేద్దాం. రెండు చేతులు బటన్ వేడని ఆంపిట్ దగ్గర అంటే చంక దగ్గర పెట్టేసేసి పొజిషన్ ఈ విధంగా డీప్ బ్రీతింగ్. గ్యాప్ లేకుండా వీలైనంత స్పీడ్ గా శ్వాసలు నడుపుతూ 6 to 10. రెండు అరిచేతులు ఛాతీకి ఇరువైపులా థొరాసిక్ మజిల్స్ కి అంటే ఇంటర్కోస్టల్ ఈ పక్క టెముకల పైన కండరాలు ఉంటాయి కదా వాటికి. డొక్క భాగం దగ్గర రెండు చేతులు ఈ విధంగా పెట్టి అంటే నాభిస్థానము దగ్గర ఇంచుమించుగా అక్కడ వస్తుంది. ఈ విధంగా పొజిషన్. శ్వాస తీసుకొని వదులుతూ 6 to 10. Slowly relax. Relax in the another. Slowly relax. భస్త్రిక కూడా చాలా బాగా ఊపిరితిత్తులు ఓపెన్ అవ్వడానికి పనికొస్తాయి. భస్త్రిక చేద్దాం ఒక 10 times.
రెండు చేతులు ఆది ముద్ర, భుజాలు ఎదురుగా పెట్టి పొజిషన్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. రిలాక్స్, రిలాక్స్ ఇది అన్నది అబ్జర్వ్ చేస్తుంది శక్తి ప్రసారం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు బోర్లా కాలు తొడల మీద పెట్టి క్యాండిల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకొని ఎదురుగా ఒక దీపము క్యాండిల్ ఉన్నట్టు దాన్ని ఆడుతున్నట్టు, లేదా ఒక పేపర్, ఒక సన్నటి పేపర్ ఉంటే దాన్ని ఊదుతూ ఆ పేపర్ని కదిలిస్తున్నట్టుగా ఆ విధంగా. ఓకే, ఇట్లా ముందు స్లోగా చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు, స్లోగా కూడా చేయొచ్చు, మీ వీలు అన్నమాట. ఫస్ట్ ఫాస్ట్గా చేద్దాము, ఒక సుమారుగా ఒక 50 అలా వచ్చేటట్టు. అలసట అనిపిస్తే ఒకసారి డీప్ బ్రీతింగ్, అగైన్ బ్రీత్ అవుట్, ఫాస్ట్గా ఆపకుండా చేయాలి. Last one more time. Deep breathing, breathe. Relax. గమనిస్తూ ఉండాలి శరీరం లోపల ఎక్కడైతే శక్తి ప్రసారం ఒక వైబ్రేషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా మన చేసిన తాలూకు ఊపిరితిత్తుల దగ్గర, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చేద్దాం. చుట్టూరు ఇలా క్యాండిల్స్ వెలిగించినట్టుగా అనుకోండి, భావం చేస్తూ అన్నిటిని ఆర్పుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ అలాగా మళ్ళీ నీచేటి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఒక 3-4 రౌండ్స్. ఒక సైడ్ వెళ్ళిపోయాక పూర్తిగా బ్లో అవుట్ చేసేసేయండి. ఇంకేదన్నా శ్వాస మిగిలి ఉంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫ్రెష్గా తీసుకోండి డీప్ బ్రీతింగ్. ఈ విధంగా టోటల్ బ్రీత్ అవుట్, ఊపిరితిత్తులు అబ్జర్వ్ చేస్తూ.
సెంటర్కి వచ్చి స్లోలీ రిలాక్స్. గమనిస్తూ శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం అబ్జర్వ్ చేస్తూ మనోనేత్రంతో రిలాక్సింగ్ ధ్యానముద్ర. ఇట్లా నెంబర్ ఆఫ్ అన్నమాట. మనం ఎన్నైనా చేసుకోవచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. వీటిల్లో మీరు సెలెక్షన్ చేసుకొని ఒక 2-3 పెట్టుకుంటే సరిపోతుంది రోజుకి. ప్రాణాయామానికి ముందు కొంచెం వామప్ లాగా అన్నమాట. ఇంకా మన సూర్యాంగ భస్త్రిక, చంద్రాంగ భస్త్రిక, సుషుమ్న భస్త్రిక 2 రోజుల క్రితం చెప్పుకున్నాం కదా, అది కూడా చేసుకోవచ్చు. అట్లా మనం వామప్స్ టోటల్ ఎన్నో కవర్ చేసుకోవచ్చు. నిలబడి ఎలా అయితే వార్మప్ చేస్తున్నాము సూర్య నమస్కారాల ముందు, అలాగే ప్రాణాయామాలకు ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా వార్మప్ చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎదురుగా ఒక సన్నటి పేపర్ లేయర్ ఉంది, దాన్ని మనం ఊతున్నట్టుగా దాన్ని కదిలిస్తూ ఈ విధంగా డబుల్ ఎగ్జిలేషన్ ఒక 2-3 సెకండ్స్ డీప్ బ్రీతింగ్ తీసుకుంటే 6 సెకండ్స్ అయినా బ్రీత్ అవుట్ చేయాలి. ఇక్కడెక్కడ ఫోర్స్ పెట్టట్లేదు, మీరు గమనించవచ్చు. దీర్ఘంగా లోతుగా శ్వాస తీసుకుంటున్నాం. దీర్ఘంగా లోతుగా శ్వాసను బయటకు పంపిస్తూ ఇట్లా చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లాస్ట్ 1 more time. ఇప్పుడు నోరుని కొంచెం స్ట్రా లాగా మూతిని కాకి మూతిలాగా పెట్టి డీప్ బ్రీతింగ్. ముక్కు ద్వారా శ్వాస బయట. ముక్కు ద్వారా శ్వాసను బయటకు. ఇంకొక 2 సార్లు. స్లోలీ రిలాక్స్. సింహక్రియకు చేసేసేయండి. 2 చేతులు బోర్లో, భుజాలు లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేశాక నాలుకని బయటికి చాపి అంగిల్ దగ్గర శబ్దం చేస్తూ 21 సార్లు శ్వాసలు నడుపుతూ ఉంటాం. నాలుకలు కేచరి ముద్ర వేసి డీప్ బ్రీతింగ్ అంతా కుంభకం చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ బాహ్య కుంభకం.
ఇక ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు స్లోగా డీప్ బ్రీత్ అవుట్. ఈ విధంగా సింహక్రియ 2 సార్లు కూడా చేసుకోవచ్చు. వెంటనే రోజులో ఒక 2 పెట్టుకోవాలి. చేసుకుంటే ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. శరీరం సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే నెక్స్ట్ ప్రాణాయామాలు చేయాలి. బాహ్య ప్రాణాయామం ఇప్పుడు దాకా చేసినవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇవేవి ప్రాణాయామం కాదు. ఒక్కసారి సూర్యాంగ, చంద్రాంగ, సుషుమ్న, భస్త్రిక ఒక్కసారి చేసేద్దాము. అవి కూడా మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటుంది. అది రెగ్యులర్గా మనం చేస్తూనే ఉన్నాం, కానీ కొత్త వాళ్ళ కోసం ఇంకొకసారి అది కవర్ చేసుకున్న తర్వాత బాహ్య ప్రాణాయామం వెళ్ళిపోవడం. జస్ట్ షాలో బ్రీత్ అంతే, ముక్కు ద్వారా శ్వాసలు నడుపుతూ చిన్ముద్ర వేయడం చెయ్యి. ఓన్లీ ముక్కు దగ్గర శ్వాసలు నడుస్తుంటాయి. అసలు కిందకి శ్వాసనాళంలోకి కానీ ఊపిరితిత్తుల్లోకి కానీ శ్వాస వెళ్ళదు. కేవలం ఇక్కడిక్కడే బ్లో అవుట్ చేసేస్తూ ఉంటాం. పైన శ్వాసలు. ఎడమ ముక్కు, కుడి ముక్కు చక్కగా ఓపెన్ అప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. చంద్రనాడి, సూర్యనాడి వాటి తత్వం కూడా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాణాయామం చేసినప్పుడు, చంద్రబేద, సూర్యబేద అలా చేసినప్పుడు ఆ నాడులు చక్కగా యాక్టివేషన్లోకి వస్తాయి, రెజొనేట్. స్పీడ్ రాకపోతే ఒకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. స్లోగా సూర్యాంగ భస్త్రిక చేయండి. అంటే కుడి ముక్కు ద్వారా శ్వాసను నడుపుతూ. సుషుమ్న భస్త్రిక 2 ముక్కుల ద్వారా ఫాస్ట్ గా శ్వాసలు నడుపుతూ. వెన్నుపూస మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. చాలా చాలా సూక్ష్మంగా, అది మన వెంట్రుకలో 1000 వంతు అంతకంటే సూక్ష్మ స్థాయిలో, అంత సన్నగా హాలోగా ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది. అది కనపడదు, యాస్ట్రల్ ట్యూబ్ లాంటిది. దానిలో గుండా కుండల శక్తి జాగ్రత్త పూర్తిముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో చంద్రనాడి, సూర్యనాడి యాక్టివేషన్ ద్వారా ఈ 2 సమన్వయంగా ఉన్నప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. మెడిటేషన్ కానీ అలాంటివి చేసేటప్పుడు ప్రాణాయామాలు ఎక్కువగా సుషుమ్న నాడి యాక్టివేషన్ లో ఉండి మెడిటేషన్ చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు వెంటనే కలుగుతాయి. అదే మీరు చంద్రనాడు, సూర్యనాడు యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటే మీకు ఒక పట్టాన ధ్యాన స్థితిలోకి వెళ్ళలేదు, అసలు రాదు, ధ్యాన స్థితి కుదరదు. సో తప్పనిసరిగా సుషుమ్న నాడి యాక్టివేషన్ చేసుకుని ఆ తర్వాత మెడిటేషన్ లోకి వెళ్ళాలి, ధ్యానం చేయదలుచుకున్న వాళ్ళకి. ఇది చిన్న జాగ్రత్త. స్లోలీ రిలాక్స్. సుమారుగా ఒక 40 నుంచి 50 ఆవృత్తాలు, 100 దాకా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా మామూలు భస్త్రిక ఇందాక మనం చేసాం కదా, ఇది ఇట్లా కూడా, ఇది నార్మల్గా ఎక్కువగా చేసేది. సో ఈ భస్త్రిక వీటి వల్ల కూడా ఊపిరితిత్తులు ఓపెన్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం. ఇది సుఖాసనం లేదా అర్ధ పద్మాసనంలో కూర్చొని చేయాలి, వజ్రాసనంలో కూర్చొని చేయకూడదు. 3 బంధాలు వేస్తాం కాబట్టి ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి శరీరం పక్కకి ఒరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకు గాను దీన్ని అర్ధ పద్మాసనం కానీ ఇట్లా సుఖాసనం మామూలు బాస్కెట్ వేసుకొని లేదా సిద్ధాసనం ఇలాంటి ఆసనాల్లో కూర్చొని చేయాలి.
రెండు చేతులు ఆది ముద్ర పెట్టుకోండి. హై బీపీ ఉన్నవాళ్ళు చిన్ముద్ర లేదా బీపీ సంబంధమైనది అపాన ముద్ర బాగుంటుంది. అపాన వాయు ముద్ర కూడా చాలా బాగుంటుంది హై బీపీ ఉన్న వాళ్ళకి. లేదా ఈ మధ్య రెండు వేళ్ళని అరిచేతులు కూడా పెట్టేసేసి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బొటన వేలు పెట్టి. బీపీకి అద్భుతంగా ఉంటుంది ముద్ర. అంటే టిప్సే పట్టుకోవాల్సిన పని లేదు. చక్కగా రెండో మధ్య వేలు ఉంగరపు వేలుని అరిచేతిలో ప్రెస్ చేసేసేయండి. దాని మీద బొట్ట వేలు పెట్టండి. ఈ విధంగా ఒక చెయ్యి ముద్ర, రెండో చెయ్యి కూడా పెట్టుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేసి 3 బంధాలు వేస్తూ జాలంధర బంధం, ఉద్యాన బంధం, మూడు బంధం వేస్తూ బాహ్య కుంభకం చేస్తూ నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేసి తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల గడ్డాన్ని చాటి కాంచకుండా జస్ట్ తల స్టిఫ్ గా పెట్టేసి మెడ దగ్గర టైట్ చేసి ఎదురుగానే చూస్తూ ఉండాలి. అదే నడునొప్పి ఉన్న వాళ్ళైతే పొట్టని లోపలికి లాక్కోవద్దు, నడుము మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఉద్యాన పదం వదిలేయాలి వాళ్ళు నడునొప్పి ఉన్న. ఇంకా పొత్తి కడుపు దాన్ని బిగించిన ప్రతి వాళ్ళు చేయవచ్చు. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం, రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టలు వెళ్ళి టచ్ చేస్తూ వెన్నుపూస నిటారుగా, భుజాలు విశాలంగా, నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్ర ముద్ర. శరీరం లోపల ఇప్పుడు దాకా మనం వేసిన త్రిబంధాల తాలూకు శక్తి ప్రసారాన్ని ఆయా భాగాల్లో ఎలా జరుగుతుంది మనోనేత్రంతో గమనిస్తూ స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర, మధ్య వేలు ముడిచి దాని మీద బొట్టన వేలు పెట్టి గొంతు దగ్గర శబ్దం చేస్తూ విడతలుగా శ్వాస తీసుకుంటూ అంతఃకుంభకం చేస్తూ లాస్ట్లో శ్వాసను బయటకు పంపించేటప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. గడ్డాన్ని ఛాతీకి కాంచి పత్తి కడుపు భాగాన్ని పైకి లాగా పట్టుకోండి. ఇక్కడ ఓన్లీ జాలంధర్ బంధం, మూల బంధం రెండే బంధాలు వేస్తాం. పొట్టని లోపలికి లాగండి. ఆల్రెడీ శ్వాస నిలబడి ఉంది లోపల, సో అందువల్ల రెండే బంధాలు పడతాయి. ఇంకా శ్వాస వదిలేయాలి అనుకున్నప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా డీప్ బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు మీ సామర్థ్యానుసారంగానే చేయాలి. కుంభకాలు అనేది ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. హై బీపీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ సేపు కుంభకం చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కుంభకాలు చూసుకొని చేయండి. మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేయండి. ఇబ్బంది పెడుతూ శరీరాన్ని మనము ఏం పెద్ద ఫలితాలు పొందలేము. సో మన శరీరం ఎంత సహకరిస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి.
కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్, రిలాక్స్. శీతలి శీతకారి ప్రారంభించదు. నాలుకని స్ట్రాలాగా చేసి డీప్ బ్రీతింగ్. నోరు మూసివేసి కాసేపు ఆపాలి. తర్వాత ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. ఈ విధంగా ఇంకొక 2 సార్లు చేసేస్తే ఉండగలిగినంతసేపు లోపల శ్వాస నట్టిపెట్టి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఇంకా శ్వాసను వదలాలనిపించినప్పుడు ముక్కు ద్వారా వదిలేయాలి. ఆకలి దప్పులు ఇలాంటి వాటికి కూడా ఇది అద్భుతంగా మనము అంటే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ శీతలి ప్రాణాయామం ద్వారా. ఎక్కడైనా మనము అంటే అననుకూల పరిస్థితులు ఉంటాయి, అటువంటి పరిస్థితుల్లో నీరు ఆహారం దొరకనప్పుడు యోగులు ఎక్కువగా ఈ శీతలి ప్రాణాయామం చేసుకొని వాళ్ళు తట్టుకొని నిలబడుతూ ఉంటారు ఆకలికి దాహానికి. గడ్డాన్ని చాటి కలిసి ఈ విధంగా కూడా కాసేపు ఆపొచ్చు శ్వాసను తీసుకున్న తర్వాత. అలా స్ట్రైట్ గా తీసుకొచ్చి ముక్కు ద్వారా క్యాజువల్ గా స్లోగా ఎక్కువసేపు బయట పంపించాలి. స్లోలీ శీతకారి కూడా చేసేస్తే పళ్ళ సబ్బులో కూడా శ్వాస తీసుకుంటుంది. ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తల స్ట్రైట్ గా తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాలి. ఇంకొక 2 సార్లు చేసేసేయండి. లాస్ట్ 1 more time. మనకి నోటి శుభ్రతకి ప్లస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకసారి చిగుర్లలో ఉంటుంది. అవన్నీ తగ్గాలంటే తప్పనిసరిగా శీతకారి ప్రాణాయామం ఎక్కువసార్లు చేయాలి. ఆ సమస్య ఉంది, చిగుళ్ళ దగ్గర రక్తం కారడం ఇలాంటి సమస్యలు కూడా ఉంటుంటాయి. వాటి తప్పనిసరిగా ఎక్కువసార్లు చేయండి. కంప్లీట్ చేసి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర గమనిస్తూ ఉండండి. శరీరం లోపల శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది, ఆ వైబ్రేషన్స్, ఆ ప్రకంపనని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్ అనుకుంటూ కాసేపు స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాత చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చి పెడి కళ్ళ తగ్గుతుంది. అరిచేతులు చూస్తూ కళ్ళు నుంచి కాళ్ళు చాపండి ఒకసారి. కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేసి ఆ తర్వాత మిగతా ప్రాణాయామాలు ముగించి సమయం అనుకూలిస్తే ఇంకొకసారి ఫుట్ రిఫ్లెక్సాలజీ చెప్తున్నాం.
కాళ్ళు ట్యాపింగ్, రెండు కాళ్ళు ఒకేసారి, కాలు వేళ్ళు వెనుపూసి నిటారుగా ఉంచుకోవాలి. తర్వాతే ఇవన్నీ స్టార్ట్ చేయండి, ఫలితం బాగుంటుంది. పాదాలు ముందుకు వెనక్కి, పాదం గుండ్రంగా, రివర్స్, కాళ్ళ మధ్య గ్యాప్ కూడా పెట్టి ఇట్లా రొటేషన్, రివర్స్, దృష్టి కాలు మెడల్ మీద పెట్టండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోచిపొక్క ఎక్సర్సైజ్. తొడభాగాన్ని ముందు బిగించండి. ఇప్పుడు చూపుడు వేలు బొటన వేలుతోటి మోచిప్ప, కుడి కాలు మోచిప్పని సైడ్స్కి పైకి కిందకి క్రిస్ క్రాస్గా 4 డైరెక్షన్స్లోనూ సుమారుగా ఒక 10 అలా పెట్టుకొని చేయండి. సమస్య ఉన్న వాళ్ళు ప్రతి వైపు కొంచెం సేపు ఆపడం. మనం ఇలా మూమెంట్ ఇస్తున్నప్పుడు కుడి ఎడమకి ఇలా కదిలిస్తున్నప్పుడు ఒక 5 సెకండ్లు ఆపుతూ అలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మొదట మూమెంట్ ఇచ్చేసేయండి నార్మల్గా. ఆ తర్వాత స్ట్రెంథనింగ్ కోసం రెండో లెవెల్లో ఒక 5 నుంచి 10 సెకండ్లు ఆపడం. ఇప్పుడు లోపలికి లెఫ్ట్కి అన్నాం అనుకోండి మోచిప్పుని, కొద్దిసేపు ఆపండి 5 సెకండ్స్, మళ్ళీ రిలీజ్. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఈ విధంగా ఇట్లాగా చేసుకోవచ్చు. అప్ డౌన్. ఈ మోచిప్పుకి చూపుడు వేలు బొటన వేలు ఈ బలం సరిపోతుంది, అన్ని వేళ్ళు వాడుతుంది, ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోయి మోచిప్పకు మంచిది కాదు. సో కార్టిలేజ్ గుజ్జు ఊరడానికి, అక్కడ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడానికి మనం ఈ విధంగా పరిగెట్టుకొని మోచిప్పకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి ప్రతిరోజు. ఇంకా మోచిప్పులు ఆరోగ్యంగా ఉండాలి, మోకాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే చేయవలసినవి కొన్ని ఆసనాలు కానీ వ్యాయామము, ఎక్కువగా తొడ భాగము, పిక్క భాగము, తుంటి భాగం ఇవి బలం చేకూరేవి చూసుకొని అటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాలు మోచిప్పులు చేస్తున్నాము, ఎడమ చేయి తీసుకొని చేయాలి. చూపుడు వేలు బొట్టన వేలు. స్లోలీ రిలాక్స్. ఈ మోకాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. రెగ్యులర్గా చేసేది సైక్లింగ్. రివర్స్ అంటే ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కువగా ఆసనాలు లాంటివి ఇలా ఎక్సర్సైజులు పెట్టుకుంటే ప్రాణాయామం చేయబుద్ధి కాదు. అందుకని సింపుల్గా లెగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ తర్వాత ప్రాణాయామం ముగించి ఆ తర్వాత చేసుకోవచ్చు ఇలాంటివన్నీ. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చూపించేస్తున్నాను. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళ కోసం ఈ రోజు క్లాస్ అంతా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రివర్స్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి మాత్రం సరిపోదు, ఎక్కువ సార్లు విడతలు చేయాలి. కనీసం ఇంకొక 20 కౌంట్ అయినా చేసుకోండి సైక్లింగ్ కూడా. ఇప్పుడు కుడికాలు వచ్చి మోకాళ్ళని దగ్గరికి లాక్కోండి, ఛాతీ దగ్గరికి లాగాక మోకాలు కింద భాగం అంటే కింద కాల్ని రొటేషన్ ఇవ్వండి. రివర్స్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ కాలు నుంచి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తొడ కింద పెట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత కాళ్ళు కొంచెం లిఫ్ట్ చేసి మోకాలు కింద భాగాన్ని మాత్రమే రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాల్ని లిఫ్ట్ చేసి రెండు చేతులు అరచేతులతో పట్టుకొని మోకాలు కాలు మెడ దగ్గర పట్టుకొని ఈ విధంగా హిప్ సంబంధించి మూమెంట్ ఇవ్వాలి. అంటే కింటి భాగానికి మూమెంట్. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇప్పుడు తుంటి భాగానికి గుండ్రంగా రొటేషన్ ఇవ్వండి. ఇవన్నీ మనం నిలబడి నిన్న మోకాళ్ళ మీద కూడా చేసుకున్నాం కదా. నాట్యాలాసన, అధోముఖ శ్వానాసన పొజిషన్లో నిలబడి మోకాళ్ళ మీద నిలబడి తర్వాత దాంట్లో వేరియేషన్స్ చెప్పుకుంటూ చేసాం. అట్లా చేయగలిగిన వాళ్ళు అది చేసుకోండి. చేయలేని వాళ్ళు ఈ విధంగా కూర్చొని కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లాగా మనము అంటే చైర్లో కూర్చొని కూడా వీలైనంతగా మనం మ్యాక్సిమం చేయొచ్చు అన్ని. ఇప్పుడు ఎడమ కాలుతో చేయండి. ఇవి అంటే కనీసం ఒక 30 ఇట్లా 30 సార్లైనా మూమెంట్ ఇవ్వండి. సమయం తక్కువ అవడం వల్ల నేను ఒక 6 times చెప్తున్నాను కదా. ఇది మీరు ఎక్కువసార్లు చేసుకోవాలి సమస్య ఉంది వాళ్ళు. రోజు యోగా సాధన చేసేవాళ్ళు పర్వాలేదు, ఇట్లా కొంచెం ఒక 6 to 10 times చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు చేస్తాం కాబట్టి స్లోలీ రిలాక్స్. తర్వాత నెమ్మదిగా ఇంకా ఏమన్నా మిగిలిపోయినాయి. కుడికాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్సింగ్. ఇది కూడా మోకాళ్ళ నొప్పులు చాలా చాలా ఉపయోగం. స్లోలీ రిలాక్స్. అట్లాగే ఎడమ కాలు కుడికాలు మీద పెట్టి స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు కూడా దగ్గరికి తీసుకొని భద్రాసనం సాధన. ఇవన్నీ చేయడం వల్ల తింటి భాగం అంటే పెల్విక్ రీజియన్ అంత ఆరోగ్యం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ మోకాళ్ళ మీద కూడా ఉంటుంది పాజిటివ్గా. స్లోలీ రిలాక్స్. ధ్యానం మరణం కూడా ఇక్కడ ఇదే సమయంలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు మోకాలు కింద చెయ్యి మోచిప్పు కట్టి ఇటు రెండు అరిచేతులు పెట్టాలి. బొటన్ వేళ్ళు స్ట్రైట్ గా ఉంటాయి. తర్వాత మిగతా 4 వేళ్ళు రెండు చేతుల యొక్క 4 వేళ్ళు 8 వేళ్ళు మోకాలు కింద వెళ్తాయి. మోకాలు మధ్యలో బ్యాక్ సైడ్ లో మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయ్యిందో ఆ పాయింట్ ప్రెస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మోకాలు నొప్పులకి కాదు ఇది. ఎంతగా అంటే అది మనకి జలుబుకి సంబంధించి వాటికి కూడా ఉపయోగపడుతుంది. థ్రోట్కి సంబంధించిన వాటికి కూడా ఈ పాయింట్ అక్కడికి కనెక్షన్ ఉంటుంది. అంత పవర్ఫుల్ పాయింట్. జాను మరణం. జాను అంటే మొక్కలు అని అర్థం హిందీలో. ఒక 18 to 20 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కుడికాలు పొజిషన్ ఇట్లా పెట్టి బొటన వేలు ఇట్లా రాకూడదు. ఇలా వస్తే పొజిషన్ పాయింట్ ఇక్కడ వేరే చెట్టు వెళ్ళిపోతుంది. అందుకని ఈ విధంగా పెట్టి బొటన వేళ్ళని మోచిప్పుకి ఇరువైపులో పెట్టిన తర్వాత మిగతావి ఈ రెండు చేతుల యొక్క వేళ్ళని మోకాలు కిందకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మధ్య వేలు ఎక్కడ టచ్ అయిందో గమనించుకోండి. ఇంకంతే, ఆ భాగాన్ని ప్రెస్ చేయడమే. అప్పుడు ఈ బొటన వేలు మీకు పొజిషన్లో లేకపోయినా పర్వాలేదు, మీకు పాయింట్ దొరికాక ఇంకా దాన్ని ప్రెస్ చేసుకుంటే చాలు. దృష్టిలో పెట్టుకోండి.
మధ్యవేలు మెయిన్ మధ్యవేలు ఎక్కడ టచ్ అయిందో అది ఆ పాయింట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇట్లాగా ఒక 18 టైమ్స్ అవ్వగానే ముగించవచ్చు. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాణాయామాలు కూడా చేసేసి సమయాన్ని బట్టి చూద్దాము. ఫుట్ రిఫ్లెక్సాలజీ లేదంటే సోమవారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎడమ చేయి ప్రాణముద్ర, చంద్రబేది ప్రాణాయామం ఒక 5 టైమ్స్ చేయండి. ఎక్కువ స్లోగా డీప్గా లోతుగా ఎక్కువసేపు తీసుకోండి. ఎక్కువసేపు శ్వాసను బయటకు పంపించాలి. డబల్ టైం పంపించాలి. కుడి ముక్కు మూసివేసేసి ఎడమ ముక్కు ద్వారా డీప్ బ్రీతింగ్ 1-2 సెకండ్లు ఆపి మళ్ళీ ఎడమ ముక్కు ద్వారానే శ్వాస బయటకు పంపించాలి. దీన్ని చంద్రబేది అంటాం. కుడి ముక్కు ద్వారా అయినా బయటకు పంపించు. శ్వాస బయటకు పంపించేటప్పుడు కుడి ఎడమ ఏదైనా మీరు మీ ఇష్ట ప్రకారంగా చేయొచ్చు. శ్వాస తీసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఎడమ ముక్కు ద్వారా మాత్రమే తీసుకోవాలి. అది దాని చంద్రబేది అంటాం. అంటే ఇది ఇడానాడి యాక్టివేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఎవరికైతే మానసిక ప్రశాంతత లోపించి నిద్ర సమస్యలు ఉంటాయో, ఇట్లాంటివి డిప్రెషన్ ఫీలింగ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చంద్రబేది ప్రాణాయామం చేసుకోవాలి. బాగా ఎక్కువ లో ఫీలింగ్ తోటి బాధపడుతూ నిద్రపోతూ ఎక్కువగా నిద్రలో గడుపుతున్న వాళ్ళు మాత్రం సూర్యబేది ఎక్కువ చేసుకోవాలి. చంద్రబేది కూడా బాగుంటుంది కానీ వాళ్ళకి ఇంకా అవసరం లేదు. ఎందుకు ఆల్రెడీ వాళ్ళు సెడేషన్లో ఉన్నారు కదా. అంటే డల్గా మానసికంగా చాలా బలహీనంగా అలా సుప్తంగా అలా పడుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సూర్యబేది యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే సూర్యనాడి యాక్టివేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గమనించుకోవాలి మన శరీరం ఏం చెప్తుంది. అది శారీరకంగా బలహీనంగా ఉన్నా కూడా సూర్యబేది చేయాలి. అదే మీకు మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే అప్పుడు చంద్రబేది చేస్తారు. శరీరంలో వేడి ఎక్కువ పెరిగిపోయి విపరీతమైన యాజిటేషన్, ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక అలజడి లోపల తెలియని ఒక యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చంద్రబేది చేయాలి. మరి ముఖ్యంగా నిద్రపోయే ముందు ఒక అరగంట ముందు చంద్రబేది ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసేస్తే మీకు చక్కటి నిద్ర సొంతమవుతుంది. ఇప్పుడు సూర్యబేది ఎడమ ముక్కు మూసివేసేసేయండి. ఉంగరపు వేలు లేదా చిటికిన వేలుతో కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు లేదా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ నిద్రపోయే ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ సూర్యబేది ప్రాక్టీస్ చేయకూడదు. ఇది ప్రాక్టీస్ చేయవలసిన అనుకూలమైన సమయం భోజనం చేసే ముందు, మంచినీళ్ళు తాగే ముందు. అద్భుతంగా ఉంటుంది సూర్యబేది. Slowly relax. Slowly relax.
అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. అనులోమ విలోమ చేసేసేయండి. ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు, చివర్లు అంచులు కలిపి, టిక్స్ కలిపి, మిగతా 2 వేలు స్ట్రైట్. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, ఎడముక్కు మూసివేసి 1-2 సెకండ్లు అయ్యాక కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపిస్తూ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటూ, ఎటైతే వదిలేసామో అటే శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపిస్తూ ఇంకొక 10 ఆవృతాలు చేయండి మినిమం ప్రతిరోజు. ఇప్పుడు మనం 5 చేద్దాం, సమయం తక్కువగా ఉంది. అనులోమ విలోమ చేసేటప్పుడు మధ్య మధ్యలో గమనించుకుంటూ వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడం. 4 కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరిస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడు మన చుట్టూరా ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అది మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా చేయాలి. శ్వాస వదిలేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ బయటకు పంపిస్తూ శరీరం చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతున్నట్లు భావనాత్మకంగా చేయాలి. యద్భావం తద్భవతి, ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరిగి తీరుతుంది. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ. నెమ్మదిగా 2 చేతులు రాపి చేసుకుని ఆరు చేతులు యొక్క వచ్చి వేడి కళ్ళు కద్దుకొని ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్, రిలాక్స్. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు చేద్దాం 3 సార్లు చొప్పున. 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల పైన లేదా ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలాగా చేయాలి. Slowly relax.
స్లోలీ రిలాక్స్. హమ్మింగ్ శబ్దం, ఆ శబ్దం తాలూకు వైబ్రేషన్స్ ని మనం చెవులతోటి మానసికంగా వింటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్మయ ముద్ర, ఆది ముద్ర పెడుతూ ఓంకారాన్ని ఆ ఓ మా అంటూ ఉచ్చరించాలి. తర్వాత ఉండగలిగిన సేపు బాహ్య కుంభకంలో ఉండడం, మళ్ళీ శ్వాస తీసుకుని మళ్ళీ ఆ ఓ మా చాంటింగ్ చేస్తూ ఓంకారాన్ని సాధన చేస్తూ డీప్ బ్రీతింగ్ 3 సార్లు. మామూలు శ్వాస ఒకసారి శ్వాస తీసుకుని వదిలేసి బాడీ రిలాక్స్ అయ్యాకే మళ్ళీ ఓంకారం చాంటింగ్ చేయండి. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. 2 అరిచేతులు ఒకదానిలో చేతి బొట్టం వేలు టచ్ చేస్తూ ధ్యాన ముద్రలో ఉండి మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 అరిచేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క నిలువెత్తు వేడి కళ్ళు పెట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవ. ఈ విధంగా ప్రాణాయామాన్ని మనం ముగించుకోవచ్చు. ఒక్కసారి స్కిప్ అయ్యి మళ్ళీ వద్దాము లాస్ట్.